ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి. అన్ని హార్వెస్ట్లు అయితే మీకు అసలు చూపించలేకపోతా ఉన్నాం, ఎందుకంటే ప్రతిరోజు మాకు హార్వెస్ట్ ఉంటుంది, కానీ మీకైతే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే అప్పుడప్పుడు పెడతా ఉన్నాము. ఈరోజు ములక్కాయల హార్వెస్ట్ అండి. ఒక 8 కాయల వరకు వచ్చినాయి. అయితే ముందైన కాయలు కోసేసుకుని తర్వాత చిన్నగా ఉన్నాయి ఉంచుతాం కదా, అట్లాగా మొత్తానికి ఈ హార్వెస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 8 కాయలు కూడా కట్ చేసేసుకున్నాం. మళ్ళీ పూత వచ్చి కాయలు దిగుతాయి అన్నమాట. ఇది దొండపాదు అండి. దొండపాదు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. దొండపాదుకి కొంచెం మనం కేర్ తీసుకుంటే చాలా కాయలు తీసుకోవచ్చు. ఎండిపోయిన ఆకులు, తీగలు అవన్నీ కూడా కట్ చేసి తీసేయాలండి. క్లీన్గా పెట్టుకుంటే వాటికి మధ్యలో గాలి అయ్యి తగిలి కొమ్మలు అయ్యి చక్కగా ఫ్రెష్గా బాగుంటాయి అన్నమాట. ఈ ఎండిపోయినవి అన్నీ కూడా తీసేద్దాం, రిమూవ్ చేసేసుకుని వాటితో నేను కంపోస్ట్ తయారు చేసుకుంటాము. నెక్స్ట్ సీజన్కి మాకు కంపోస్ట్ అది యూజ్ అవుతుంది. సమ్మర్లో కంపోస్ట్ తయారు చేసుకుంటే మనకి ఫాస్ట్గా రెడీ అవుతుందండి. అందుకే ఇప్పుడు గార్డెన్లో వచ్చిన ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని మేము కంపోస్ట్ అయితే తయారు చేసుకుని నెక్స్ట్ సీజన్కి కుండీలు రెడీ చేసుకుంటాము. అది ఎలాగో మరి ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే హార్వెస్ట్లు చేసుకుందాం. దొండకాయలు కూడా చాలా బాగా వస్తాయి. చిన్నవి కొమ్మలు అమ్ముతారు మార్కెట్లో, ఒకసారి పెట్టుకుంటే మనమే తయారు చేసుకోవచ్చు. ఇది మనం పాలినేషన్ ఏం చేయక్కర్లా. దొండపాదుకి వచ్చిన ప్రతి పువ్వు కాయ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఆ కలర్ కనిపించవు. ఎంత జాగ్రత్తగా చేసినా 1-2 కాయలు మిగిలిపోతాయి. ఇదండి, చీకటి అయిపోయింది, అంత క్లియర్గా కనిపించట్లేదు, అంటే వీడియోలో కనిపించట్లేదు. చాలా కాయలు కోసాము. ఇక్కడ కూడా ఒక బీరపాదులు కూడా చాలా బాగా వస్తూ ఉన్నాయి. మనకి పాదు అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ సీడ్స్ పెట్టుకోవాలండి. ఇదొక కాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.